నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ అహోబిలంలో ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆర్డీఓ అండ్ అధికారులు. తొలి విడతలో భాగంగా రైతులకు పాస్బుక్కుల పంపిణీ. మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే అఖిలప్రియ, గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు రంగుల పిచ్చితో కోట్లు ఖర్చు చేశారు. ప్రజల ఆస్తులపై కూడా జగన్ ఫోటోలే కనిపించేవి. వైసీపీ నేతలకు పిచ్చి మితిమీరిపోయింది. ప్రతి దానిపై జగన్ ఫోటో చూడలేక ప్రజలు విసుగుతో వాపోయారు. మా ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఇచ్చిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోలు ఎక్కడా పెట్టలేదు. పబ్లిసిటీ కోసం అవసరం లేని ఖర్చులు చేయలేదు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక మంచి కార్యక్రమము అహోబిలం ప్రాంతంలో చేయడం అనేది నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వము వైసీపీ గవర్నమెంట్లో పబ్లిసిటీ కోసము ఏ విధంగా డబ్బులు ఖర్చు పెట్టారో, పబ్లిసిటీ పిచ్చి ఏ విధంగా మితిమీరిపోయిందని మనం కళ్ళారా చూడడం జరిగింది. మనిషి బతుకుతే పుట్టినప్పుడు బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు సర్వే చేస్తే సర్వే రాళ్లపైన, పాస్బుక్ల పైన ప్రతి చోట కూడా ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు పెట్టుకొని పబ్లిసిటీ పిచ్చి చూడడం జరిగింది. ఆఖరికి టిట్కో బిల్డింగ్లు కడితే దాని మీద కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళ జెండాకు సంబంధించిన కలర్లు పెయింటింగ్ కొట్టుకున్నారు. అంటే కొన్ని వేల కోట్లు, కేవలము వేల కోట్లు పబ్లిసిటీ కోసము ఖర్చు పెట్టినారు వైఎస్ఆర్సీపీ నాయకులు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అటు లోకేష్ అన్న గారు కావచ్చు, లోకేష్ అన్న గారు కూడా మంత్రి అయిన తర్వాత బ్యాగులు ఇచ్చినాము, యూనిఫామ్లు ఇచ్చినాము, షూస్ అన్ని ఇచ్చినాము పిల్లలకి. కానీ ఎక్కడ కూడా ఏ బ్యాగ్ మీద కూడా లోకేష్ అన్న బొమ్మ పెట్టుకోలే. ఏ బ్యాగ్ మీద యూనిఫామ్ పైన ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకోలే. అదే జగన్ యూనిఫామ్ ఇచ్చింటే ఆ యూనిఫామ్ మీద కూడా జగన్ బొమ్మ పెట్టుకునే వాళ్ళేమో. కానీ ఎక్కడ కూడా మనము మన ఫోటోలు వేసుకొని పబ్లిసిటీ కోసము డబ్బులు ప్రజలకు సంబంధించిన డబ్బులు ఖర్చు పెట్టి రాష్ట్రం ముందుగానే అప్పుల పాలన చేసింది వైసీపీ ప్రభుత్వం. మనం ఒక రూపాయి కూడా మిస్యూజ్ చేయకూడదని చెప్పి, ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా పబ్లిసిటీ కోసం ఎక్కువ ఖర్చు పెట్టలేదు. ఈ గతంలో పాస్బుక్ల పైన ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఫోటో పెట్టుకొని ప్రజలు బయటికి తలుపు ఓపెన్ చేసుకొని బయటికి వస్తే తలుపుల మీద వాళ్ళ ఫోటోలు, దీళ్ళ మీద వాళ్ళ ఫోటోలు, ఎక్కడ చూసినా కూడా ఈ విధంగా ఫోటోలు పెట్టుకొని డబ్బులు వృధా చేయడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన ఒక ఆలోచన చేసి గతంలో లాగా ఎక్కడ కూడా పబ్లిసిటీ కోసం మనము ఖర్చు పెట్టకూడదని చెప్పి ఈ విధంగా ఎక్కడ కూడా అటు చంద్రబాబు నాయుడు గారి ఫోటో కావచ్చు, లోకేష్ అన్న ఫోటో కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫోటో కావచ్చు, ఎవరి ఫోటో లేకుండా ఈ విధంగా పాస్బుక్లు తయారు చేసి మళ్ళీ ప్రజలకి అందజేయడం జరుగుతుంది. ఈరోజు ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ప్రజలందరూ కూడా మంచి కార్యక్రమం చేస్తున్నారు. రోజు ముఖం చూడలేక మేము కూడా చచ్చిపోతున్నామని ప్రజలు కూడా మొత్తుకుంటున్నారు. ఈ విధంగా ఈ బుక్కులు పక్కన పాడేసి ప్రభుత్వం ఇచ్చే ఈ కొత్త పాస్బుక్లు ప్రజలందరూ కూడా స్వీకరించి ఈరోజు ఈ మంచి కార్యక్రమం అహోబిలం నుంచి మొదలు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు అహోబిలంలో కూడా 16వ తారీఖు నుంచి, జనవరి 16 నుంచి పారువేట మొదలవుతుంది. అందుకే ఎక్కడ కూడా దేవుడు తిరుగుతున్న ప్రాంతంలో రోడ్ల సమస్య లేకుండా మరి బాచ్పల్లి నుంచి అహోబిలంకి కూడా రోడ్డు మొదలు పెట్టడం జరిగింది. ఆ రోడ్డు కూడా తొందరలోనే దేవుడు దిగక ముందే ఆ ప్రాంతంలో కూడా రోడ్డు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పారువేటకు సంబంధించి బ్రహ్మోత్సవాలకు సంబంధించి పెద్ద స్థాయిలో పబ్లిసిటీ ఇచ్చి ఎక్కడెక్కడ నుంచో ప్రజలు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కూడా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా గతంలో కూడా అహోబిలంకి ఎన్ఆర్ఎస్జిఎస్ కింద దాదాపుగా
మనం దొరకొట్టాల ఎన్ఆర్జిఎస్ అదే విధంగా అహోబిలంకి కలిపి దాదాపుగా 40-50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా సెకండ్ ఫేజ్ కింద కూడా 15 లక్షల రూపాయలు అహోబిలము, 5 లక్షల రూపాయలు దొరకొట్టాలకు కూడా ఇవ్వడం జరిగింది. సో వచ్చే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున మనం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. పట్టుకో కొంచెం పట్టుకోండి. అర్జునవా పట్టుకో పట్టుకోండి. చింతపల్లి లీలావతి, అర్జున్ ఆడ చూడు. లీలావతి, శీలం లక్ష్మీదేవి, శీలం లక్ష్మీదేవి, శీలం రాజశేఖర్, సుంకమ్మ, అందరు పాస్పోర్ట్ తీసుకున్న వాళ్ళు తప్పకుండా చేయించుకోండి విఆర్ఓ దగ్గర.